నమస్కారం సార్. అటు చూసి మాట్లాడు, దగ్గర పెట్టుకోమా, ఫ్రీగా మాట్లాడమ్మా, ఇంట్లో మాట్లాడు, ఫ్రీగా మాట్లాడమ్మా. నమస్కారం సార్. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల నీలావతి. నేను మాచర్ల 11వ వార్డులో ఉంటాను. మా తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. మా భర్త చనిపోయిన కాడి నుంచి నాకు 3 పిల్లలు సార్. మా భర్త చనిపోయిన కాడి నుంచి నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. కూలి పనికి వెళ్తూ నా పిల్లలు నేనే పోషించుకుంటున్నాను. ఒక పూట పని ఉంటే ఒక పూట పని ఉండదు. పూట పని లేనప్పుడు నేను ఇంట్లోనే ఉంటాను. పని లేనప్పుడల్లా ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతున్నాను సార్. ఇక్కడికి నేను రావటం కారణం ఏంటంటే కూర్చో, తీసుకుంటా కదా, నేను తీసుకుంటాను. పక్కన పెట్టు, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టు. చూడ, ఆ అమ్మాయిని అక్కడ నిలబెట్టండి. నేను పోయేటప్పుడు ఈ పక్కనమ్మను అమ్మాయిని నిలబెట్టండి. ఓకే, వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా కాగితాలు ఇవ్వాలంటే వరుస నిలబెట్టండి, తీసుకుంటూ వెళ్తాను. ముందు వాళ్ళు నిలబెట్టండి. ఓకే, చెప్పమ్మా. రెండు పనులు కావాలి, వాళ్ళ అవసరాలు కూడా తీరాలి, మనం అనుకున్న లార్జర్ పర్పస్ కూడా నెరవేరాలి. చెప్పమ్మా. ఓ పూట పని ఉంటే ఓ పూట పని ఉండలేదు సార్. పనులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నాను. పిల్లల్ని చదివించుకుంటున్నాను సార్. ఏం చదువుతారమ్మా పిల్లలు? పిల్లలు పెద్ద అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. 2వ అబ్బాయి 4వ క్లాస్ చదువుతున్నాడు. 3వ అబ్బాయి 2వ క్లాస్ చదువుతున్నాడు. ముగ్గురికి తల్లికి వందనం వచ్చిందమ్మా? వచ్చింది సార్. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా, ముసలి వాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఎవరు లేరు సార్. ఎవరు లేరు సార్. మీ తల్లి గారి తల్లిదండ్రి ఉన్నారు సార్. వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా నాన్న నాపరాయి పనికి వెళ్తాడు. మా అమ్మ పొలం పనికి వెళ్ళొద్దు సార్. మేము కూడా పొలం పనికి వెళ్ళి. మీ అత్త మామలు ఎవరు లేరా? మా అత్త మామ ఉన్నారు. మా అత్త మామ విడిపోయి ఎవరు బతుకులు వాళ్ళే బతుకుతున్నారు సార్. వాళ్ళు వేరేగా ఉన్నారు, నువ్వు ఒకటే ఉన్నావు. సార్, ఇప్పుడు ఈ అమ్మాయి చూశారు, పేద కుటుంబం, తల్లి తండ్రి కూడా పేదవాళ్ళు, కూలికి వెళ్తారు. అత్త మామ కూడా సహకరించడం లేదు. 3 పిల్లలు, ఒంటరి మహిళ. నీకు వితంతు పింఛన్ వస్తుందమ్మా? రావట్లేదు సార్. ఎందుకు రావడం లేదమ్మా? నాకు ఆధార్ కార్డులు సక్రంగా లేవని రాలేదు సార్. ఆధార్ కార్డులు పెట్టుకునేసరికి టైం అయిపోయిందని పెట్టుకోలేదు సార్. కదమ్మా, ఈ మధ్య మహిళ వితంతు పింఛన్ ఇచ్చాం కదా. ఈ మధ్య వితంతు పింఛన్లు ఇచ్చాం కదా. ఇవ్వలేదు సార్. భర్త పింఛను భార్యకి ఇస్తా ఉన్నారు సార్. పాత వాళ్ళకి ఇవ్వలేదా 3 ఏళ్ళు? ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి వాళ్ళకి కలెక్టర్ కూడా చెప్తున్నా, ఒకసారి ఎగ్జామ్ చేసి అమ్మాయికి ఇమీడియట్గా వితంతు పింఛన్ ఇవ్వండి. ఈ నెల నుంచి నీకు 4,000 రూపాయలు పింఛన్ కూడా ఇస్తామమ్మా. దానివల్ల నీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇక్కడ మార్గదర్శి ఉన్నారు, ఎట్లా చేస్తారు చెప్పండి. మార్గదర్శి, మీ పేరు చెప్పండి బ్రదర్. మీ పేరు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారికి, మన శాసనసభ ఎమ్మెల్యే గారికి, సభకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన మాచర్లకే తలమానికమైన మన కేసీపీ సిమెంట్ సంస్థ తరఫున నేను సీనియర్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. మా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఎన్నో ఇటువంటి ఉపాధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ఇటువంటి P4 పథకాన్ని స్థాపించిన వెంటనే మన సారు చంద్రబాబు నాయుడు గారు, మా సిఎండి మేడం గారు కానీ, జేఎండి మేడం గారు, మా ఇందిరా దత్తు గారు కానీ ఇమ్మీడియట్గా మా యొక్క ఎంప్లాయీస్ని ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళను 105 మంది ఎంప్లాయీస్ను ఒకేసారి పర్మనెంట్ చేయడం జరిగింది. ఇది మా సార్ యొక్క ప్రోత్సాహం వల్ల, మా మేనేజ్మెంట్ ప్రోత్సాహం వల్ల నేను చేయగలిగాను. ఇటువంటి యొక్క ఉన్నతమైన కానీ మాచర్ల ప్రజలకు కానీ, తర్వాత ప్రభుత్వం చేసే ఆదేశాలకు కానీ మేము ఎప్పుడూ ముందుండి చేస్తామని మీకు అందరికీ నేను చేస్తున్నాను. ఈరోజు ఈమె నీలావతి గారు ముందుకు వచ్చారు. ఈమెకు ఒకరోజు పని ఉంటే ఒకరోజు పని ఉండదు. అదే ఈ పనిని రోజు కల్పిస్తే ఈమెకు మంచి
భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మేము ఉద్యోగంలో ఒక పని కల్పిస్తూ ప్రతిరోజు మేము ఇస్తాం సార్. ఇచ్చేసి ఆ తర్వాత ఖాళీ టైంలో ఏమన్నా ఉంటే కూడా కుట్టు మిషన్లు ఒక కుట్టు మిషన్ ఇస్తే కుట్టు మిషన్ కొట్టుకుంటే కూడా వారి యొక్క జీవనోపాధి కానీ వాళ్ళ పిల్లల్ని చదివించేదానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాం సార్. ఇంకా ఇదే విధంగా P4 కార్యక్రమంలో భాగంగానే